బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఈ బ్రేకింగ్ న్యూస్ చెప్పబోయే ముందు నేను ఒక చిన్న మాటతో స్టార్ట్ చేస్తాను. అదేంటంటే అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, పులి దానికి ఆకలైనప్పుడు దాని పిల్లల్ని అదే తినేస్తూ ఉంటుందట. అంటే అది మృగం కాబట్టి దానికి ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటూ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన ఏదైతే ఉందో అందులో మృగాలు కాదు, సాక్షాత్తు మనుషులే ఉన్నారు. అంటే మృగాల కంటే హీనాతిహీనమైనటువంటి ఒక స్వభావం ఉన్నటువంటి ఒక మహిళ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కేరళలోని త్రిశూర్లో ఒక షాకింగ్ ఘటన జరిగింది. కన్న పిల్లల్ని పురుట్లోనే చంపేసింది ఆ కసాయి తల్లి. నిజంగా అది అమ్మతనమేనా? మృతదేహాలను కూడా ఇంటి వెనకాలే పాతి పెట్టేసింది, పురుట్లోనే చంపేసి. కనీసం ముక్కు పచ్చలాలని కాదు, అది ఇంకా చాలా లేట్ వర్డ్. నిజం మాట్లాడితే ఇంకా కనీసం కళ్ళు కూడా తెరవలేదు. వెంటనే పుట్టిన వెంటనే అసలు ఈవిడ తల్లేనా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇదిగో ఆ మహాతల్లి ఈవిడే. నిజంగా తల్లి అనే తనానికి మచ్చ తెచ్చినటువంటి ఇటువంటి మహిళలను చూస్తూ ఉంటే సభ్య సమాజం ఏమనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. పురుట్లోనే చంపేసింది. ఎందుకు చంపేసింది ఆ వివరాలన్నీ కూడా మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. మృతదేహాల్ని ఇంటి వెనకాలే కూడా పాతిపెట్టిందట. ఆ తర్వాత 4 ఏళ్ల తర్వాత ఆ అస్థిపంజరాలు తీసుకుని పోలీస్ స్టేషన్లో తన ప్రియుడు లొంగిపోయాడట. అసలు కథలోకి వస్తాను. ఇప్పుడు జరిగింది ఏంటంటే కేరళలోని త్రిశూర్లో ఈ షాకింగ్ ఘటన జరిగింది 2020లో. మామూలుగానే మళ్ళీ ఇది సామాజిక జాడ్యమే, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చినటువంటి జాడ్యం ఏదైతే ఉందో, ఈ సోషల్ నెట్వర్క్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, వీటి ద్వారానే పరిచయం అయ్యారు. ఎవరు? 2 అవివాహితులు. వీళ్ళిద్దరి పేర్లు, ఈ మహానుభావులు ఇద్దరి పేర్లు కూడా భవిన్ అనీషా అట. ఎస్, భవిన్ అనీషా. ఇంకేముంది, మామూలుగానే ఇద్దరికి పరిచయం అయింది. అందులో ఆపోజిట్ సెక్స్ కాబట్టి ఆటోమేటిక్గా అట్రాక్షన్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కలుద్దాం అనేంతవరకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ ఇద్దరు కూడా అవివాహితులే అని చెప్పి ఇద్దరు కూడా పరస్పరం తెలుసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఇద్దరు కూడా సహజీవనం మొదలుపెట్టేశారు. ప్రేమ చిగురించేసిందనమాట. అవును మరి, ఎందుకంటే ఇట్లాంటి కర్కశ హృదయాల మధ్య ప్రేమ చిగురించింది. ఇది కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2020లోనే ఇద్దరు కూడా కలిసి సహజీవనం మొదలుపెట్టారు. అంటే దేర్ వాజ్ నో లీగల్ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్, సింప్లీ దే హ్యావ్ స్టార్టెడ్ లివింగ్ టుగెదర్. సహజీవనం మొదలుపెట్టారు. ఇంకేముంది, సర్వసాధారణంగానే సహజ సిద్ధంగానే ఆ అమ్మాయి గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత 2021లో మొదటి బిడ్డ పుట్టినట్లుగా మనకు సమాచారం అందుతోంది. మొదటి బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు ఆవిడికి తెలిసింది ఏంటంటే సమాజం ఏముంటుందో, మనం ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు. ఎందుకంటే ఒకే చోట సహజీవనం చేయడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల నైబర్స్తో చాలా పరిచయాలు ఏర్పడ్డాయి. వీళ్ళందరూ కూడా ఏమంటారో, వీళ్ళకి అనుమానం వస్తుందేమో అని చెప్పేసి సహజీవనం చేస్తున్నాం, లివింగ్ రిలేషన్లో ఉన్నామని తెలుసు, అయినప్పటికీ పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళు నమ్మించారు. వాళ్ళిద్దరూ కూడా సమీప బంధువులే అని చెప్పి చెప్పారట. పెళ్లి చేసుకోబోతున్నాం త్వరలో. ఇట్లా కొంతకాలం, అంటే అఫ్కోర్స్ కొంతకాలం కాదనుకోండి, చాలా కాలం నుంచి ఒక 3-4 ఏళ్ళ పాటు నెట్టుకుంటూనే వచ్చారు. ఇక ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఆమె గర్భం దాల్చిన తర్వాత సో ఆబ్వియస్గా సహజ సిద్ధంగా, ఎందుకంటే స్వాభావికంగా పొట్ట ఎత్తుగానే కనిపిస్తూ ఉంటుంది. సో చుట్టుపక్కల నైబర్స్ అందరూ కూడా రైట్ గర్భం దాల్చిందా అని చెప్పి కొంత అనుమానం అయితే వచ్చింది. అయినా మనకెందుకు లేని ఆ పక్కన ఉన్నటువంటి ఒక నైబర్, ఒక ఆవిడ చూసి ఉన్నట్లుగా వదిలేసింది. సరే, ఇది ఒక యాంగిల్, దీని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆ అమ్మాయి గర్భం దాల్చిన తర్వాత 2021లో మొదటి బిడ్డని కన్న తర్వాత మనం అసలే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా పెళ్లి చేసుకోలేదని చెప్పాం. మరి చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారో, మన గురించి తప్పుగా అనుకుంటారు. ఇవన్నీ కూడా అనుకుని ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఎప్పుడైతే పుట్టాడో అదే రోజున అతి కర్కశంగా, పాశవికంగా, ఇంకా నిజం చెప్పాలంటే అమానుషంగా, అసలు తల్లేనా అని అనిపిస్తూ ఉంటుంది ఇది వింటూ ఉంటే, ఆ పుట్టిన బిడ్డని గొంతు నులిమి చంపేసి ఇంకా ఏం చేసిందో తెలుసా? ఇదిగో ఈవిడే ఏం చేసింది, తీసుకువెళ్ళి ఇంటి వెనకాల పూడ్చిపెట్టింది. ఆ తర్వాత ఈ విషయం నలుగురికి మళ్ళీ తెలియకుండా కూడా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ సంసారం వీళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇల్లీగల్ సంసారమే అని చెప్పచ్చు. సో ఇట్లా చేసుకుంటూనే వస్తున్నారు. మళ్ళీ 2024లో 2వ బిడ్డను కూడా కనేసింది ఇదే క్రమంలో. అయితే ఈవిడ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీగా ఉందో డెఫినెట్గా చుట్టుపక్కల వాళ్ళు సాధారణంగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన మంచి అయినా చెడైనా చుట్టుపక్కల సమాజం అనేది మనది 1000 కళ్ళతో అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది.
మనం ఏదో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టుగా మనం ఏదో అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం ఎవరో అబ్జర్వ్ చేయట్లేదులే, మనం ఎన్ని అరాచకాలు చేసినా కానీ, ఎన్ని అనాగరికమైనటువంటి పనులు చేసినా కానీ మనల్ని ఎవరో అబ్జర్వ్ చేయలేరులే అనుకుంటూ ఉంటాం, రైట్? కానీ ఎప్పుడు కూడా సమాజం ఒక కంట మనల్ని అబ్జర్వ్ చేస్తుంది అనే దానికి ఒక ఉదాహరణ ఇది. సో 2024లో ఇదే క్రమంలో ఆమె రెండో బిడ్డను కూడా కంది. ఎంతైనా పాశవికమైనటువంటి నేచర్ కదా, ఇందాక చెప్పుకున్నట్టుగా మొదటి బిడ్డనే, తొలిచూరు బిడ్డనే అతి కర్కశంగా పాశవికంగా గొంతులను మీద చంపేసి వెనకాల పాతి పెట్టింది. రెండో బిడ్డను కూడా సేమ్ అలాగే చేసింది. రెండో బిడ్డను కూడా చంపేసింది. ఈ ప్రియుడు భవిన్ అన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇక్కడ. అయితే ఈ భవిన్తో కలిసి మళ్ళీ మామూలుగానే సాదాసీదాగా రోజులు గడుపుతున్నారు. అయితే ఎప్పుడైతే ఆమెకి ఇలా కాలక్రమేణా కొంత కాపురం జరిగాక ఆమెకి ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, 2 బిడ్డల్ని చంపి పాతి పెట్టాను, నాకు పాపం తగులుతుందేమో, కాబట్టి దానికి పాపానికి ఒక నిష్కృతి చేసుకుందాం అనుకుంది. ఏంటి, పాపానికి పరిష్కారం ఒకటి ఏదైనా చెయ్యాలి అనుకుంది. ఎందుకంటే పాపం చేసిన తర్వాత ఎక్కడో ఆవిడకి ఆ ఆలోచన వచ్చింది. ఏంటంటే ఈ పాపాలకి పరిహారం ఏదైనా చేసుకోవాలి, నిష్కృతి ఏదో చేసుకోవాలి అని చెప్పి ఏం చెప్పిందంటే, ప్రియుడితో అసలు విషయం చెప్పేసింది. ఇట్లా 2 బిడ్డల్ని కన్నాను కదా, కన్నిన తర్వాత వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఇంటి వెనకాల పాతి పెట్టాను అని చెప్పి. అప్పుడు ప్రియుడు అనుకున్నాడు, అదేంటి సరే ఓకే అని చెప్పి మొత్తానికి అయితే వెళ్ళేసి ఆ బిడ్డల్ని ఎక్కడైతే పాతి పెట్టారో అవి తవ్విన ప్రదేశాన్ని చూసేసిన తర్వాత ఇంకేముంటాయి అక్కడ, అంతకాలం తర్వాత జనరల్గా వాళ్ళ తాలూకు అస్థిపంజరాలు ఎముకలు మాత్రమే మిగులుతాయి. అవి తీసి అతనికి ఇచ్చింది. అవి తీసేసి దానికి కర్మకాండాలు చేయాలి. మళ్ళీ ఈ శాస్త్రపరమైనటువంటి ఏవైతే ఉంటాయో వీటన్నింటి కూడా ఏం తక్కువ లేదు అతనికి. కర్మకాండాలు చేస్తే ఇప్పుడు చేసినటువంటి మహాపాపం అంతా పోతుందా? అయినప్పటికీ ఆ పాపాలకు నిష్కృతి చేసుకోవాలనుకుందట. అందుకని ఆ ఎముకలు తీసి ఆయన చేతిలో పెట్టిన తర్వాత అతనికి కర్మకాండాలు చేయమని చెప్పి సదరు తల్లి ఉపదేశించింది ఆ ప్రియుడికి. అతను సరేలే అదే పని చేస్తాను అని చెప్పి అవి తీసుకున్నాడు. ఆ అస్థికలు అంటే ఆ ఎముకలు తీసేసుకుని పక్కకు వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు అతనికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. అదేంటంటే, బేసిక్గా ఒకవేళ ఈమె ఇప్పటికే ఇంత ఘాతకం చేసింది ఒక తల్లిగా, సరే మేమిద్దరం కలిసి మంచో చెడో, కరెక్టో రైటో మొత్తానికి కాపురం అయితే చేసాం. బట్ తల్లి ఎంత తల్లైనా తల్లే కదా, కానీ పురిట్లోనే ఇంత పిల్లల్ని చంపేసింది. ఇట్లాంటి ఆడమనిషి ఎంతటి ఘాతుకానికైనా మరి ఒడిగట్టుతుందేమో, ఫ్యూచర్లో నన్ను కూడా వదిలేస్తుందేమో అని ఒక రకమైన పొజెసివ్నెస్ ఫీల్ అయ్యాడు అతను. అయిన తర్వాత ఏం చేశాడంటే, అతనికి వచ్చిన ఆలోచనతో అతను ఆ అస్థికలు ఆమె చెప్పినట్టుగా కర్మకాండాలు జరిపించకుండా ఒకచోట దాచిపెట్టి కొంతకాలం వేచి చూశాడు. ఎందుకంటే రేపమన్నాడు. ఇతనుకున్న పొజెసివ్నెస్ వల్ల అతనికి ఎందుకో మొత్తానికి ఇప్పుడు చెప్పినట్టుగా ఆలోచన అయితే వచ్చింది. సో ఒకవేళ నన్ను కాదని ఇంకా వేరే ఎవరితో అయినా వెళ్ళిపోతుందేమో అని ఒక అభద్రతా భావం ఫీల్ అవ్వడం వల్ల ఆ ఎముకలు అయితే అక్కడ వరకు దాచిపెట్టాడు. ఇక్కడ వరకు ఒక యాంగిల్ బాగానే ఉంది. అయితే ఎప్పుడైతే ఆమె వేరే పెళ్లి చేసుకుంటాను, ఇంకా నీతో నాకు పొసగట్లేదు అని చెప్పి ఇతను అనుమానించినట్లుగానే కొంతకాలం తర్వాత చెప్పింది. అప్పుడు అతని ప్లాన్ ఇక ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఏమిటి, ఎందుకంటే నేను ఇది ముందే ఊహించాను కాబట్టి నీకు ఎలా చెక్ పెట్టాలో, నీ గేమ్స్కి ఎలా చెక్ పెట్టాలో నాకు తెలుసు అని చెప్పి ఆ ఎముకలు ఉన్నాయి కదా వాటి ఫోటోలు తీసుకొచ్చి అలాగే ఎముకలు చూపించి ఇక ఈమెని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళాడు, బ్లాక్మెయిల్ డైరెక్ట్గా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లోనే అప్పగించాడు. 2 బిడ్డల్ని ఇట్లా చంపేసింది, నాకు కూడా చెప్పకుండా దాచింది, ఇప్పుడు నాకు తెచ్చి ఇచ్చింది, ఇది జరిగింది అని చెప్పి చెప్పాడు. అంటే ఇక్కడ యాంగిల్ ఏంటంటే, అక్కడ 2 బిడ్డల్ని చంపేసింది ఆ క్రూరత్వం మూర్తి భవించినటువంటి అదిగో ఆ మనిషి. నెక్స్ట్ యాంగిల్ ఏంటంటే, చుట్టుపక్కల నైబర్స్ గురించి ఇందాక నేను మీకు చెప్పాను. ఆ పక్కన ఉన్నటువంటి ఒక ఆవిడ ఈమెని అదే పనిగా గమనిస్తూ ఉంటుంది. ఎందుకంటే శారీరకంగా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత. ఈమె పొట్ట ఏమో కాస్త ఎత్తుగా కనిపిస్తుంది కొంతకాలం తర్వాత ఫ్లాట్గా కనిపించింది. దీని గురించి ఆమె ఎప్పుడైతే క్వశ్చన్ చేసిందో అప్పుడు ఇక ఈ నైబర్కి ఈ సదరు మహిళకి కూడా శత్రుత్వం మొదలైనట్లుగా మనకి ఇక్కడ బేసిక్ అప్డేట్ వస్తుంది. ఏంటంటే శత్రుత్వం మొదలైంది. ఆ తర్వాత ఆమె మీద కక్ష పెంచుకుంది. ఓహో, కొంపతీసి జనరల్గా దొంగకే తెలుస్తుంది కదా వాడు చేసిన దొంగతనం ఏంటో, ఆ టైపులో ఈమెకి ఒక రకమైనటువంటి అభద్రతాభావం ఏమి కూడా వచ్చేసింది. ఓమో, నా గురించి నేను చేస్తున్న వెధ పనులన్నింటినీ గురించి కూడా ఈ నైబర్స్కి ఎక్కడ తెలిసిపోయిందో, ఏం చేస్తారో అని చెప్పి ఈమె ఎంత తెలియగలదో చూసారా, ఎంత తెలియగలదంటే ఈమె నైబర్ మీద
పరువు నష్టం దావా వేసింది. ఏమని అంటే నా గురించి, నా క్యారెక్టర్ గురించి నా పక్క సో అండ్ సో కాల్డ్ లేడీ తప్పుగా మాట్లాడుతోంది అని చెప్పి పరువు నష్టం దావా కూడా వేసింది. షీ హాస్ ఫైల్డ్ ఎ డిఫమేషన్ కేసు అని చెప్పి మనకు రికార్డ్స్ చెప్తున్నాయి. ఆ డిఫమేషన్ కేసు వేసిన తర్వాత సరే ఇక ఇరుపక్షాలు కూడా కోర్టుకు వెళ్ళాయి. సరే అది అట్లా నడుస్తూ ఉంది, ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉంది ఆ డిఫమేషన్ కేసు. అయితే ఈ లోపల ఈ ట్విస్ట్, నేను చెప్పబోయే ఈ ట్విస్ట్ చోటు చేసుకుంది. నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రియుడికి కూడా షాక్ ఇచ్చేసింది. గత 4-5 ఏళ్ళ నుంచి ఏ ప్రియుడితో అయితే ఈ సదరు మహిళ, అదిగో అమాయకంగా కనిపిస్తుంది మహాతల్లి, ఆవిడ ఇప్పుడు నేను వేరే పెళ్లి చేసుకుంటున్నాను, ఇక నాకు నీతో పొసగదు అని చెప్పి చెప్పింది. ఇంకేముంది, ఇంకా గురుడు ఇంకా గేమ్ అతని గేమ్ ప్లాన్ మొదలుపెట్టాడు. వెంటనే ఆస్తిపంజరాలను తీసుకెళ్ళి పోలీసులకు ఇచ్చాడు. ఇట్లా 2 పిల్లల్ని చంపేసింది, మేమిద్దరం మొత్తం పూసకొచ్చినట్టుగా పోలీసులకి 2020 నుంచి కూలంకషంగా దశల వారీగా ఏమేమి జరుపుకుంటూ వచ్చాయో అన్నీ చెప్పేసి ఇప్పుడేమో ఇట్లా అంటోంది అని చెప్పి పోలీసులకి చెప్పేశాడు. సో ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ప్రకారం 2021లో మొదటి బిడ్డను చంపేసిందట ఈ అనీషా అనే మహాతల్లి. ఆ తర్వాత అందరినీ కూడా ఎట్టా నమ్మించడానికి ప్రయత్నించింది అంటే బొడ్డుతాడు చుట్టుకుని నా బిడ్డ చనిపోయాడు అంటే ఒకళ్ళిద్దరు తెలుస్తుంది కదా, ఎందుకంటే హాస్పిటల్లో వాళ్ళకి కొన్ని పోస్ట్ బర్త్ మెజర్స్ కొన్ని ఉంటాయి కదా, దానికోసం హాస్పిటల్కి అటు కానీ వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మెడికేషన్ కానీ దీనికి వెళ్ళినప్పుడు నా మొదటి బిడ్డ బొడ్డుతాడు మెడకి చుట్టుకుని చనిపోయాడని చెప్పి తెలిసిన వాళ్ళకి, అంటే తనకి మ్యాక్సిమం బిడ్డ పుట్టాడు అని చెప్పి అందరికీ తెలియకుండా ఉండే ప్రయత్నం చేసింది. బట్ కొద్ది గొప్ప మంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా నమ్మబలికే ప్రయత్నం చేసింది, బొడ్డుతాడు పెట్టుకుని చనిపోయాడు అని చెప్పి. సో ఆ మృతదేహాలని అదే విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మృతదేహాలు రెండింటిని కూడా ఇంటి వెనకాలే పాతి పెట్టేసింది. ఇదే క్రమంలో ఇక మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుని అతనితో పెళ్లి కూడా సిద్ధమైపోయింది. సో ఇదంతా చూసి ఇంకేముంటుంది, సాధారణంగా అప్పటి నుంచి ఉన్నటువంటి ప్రియుడు రగిలిపోతాడు కదా, బేసిక్గా అతనికి ఉన్నటువంటి పొజెసివ్నెస్ వల్ల. సో అతను వెళ్ళేసి పోలీసులకి వెళ్ళి మొత్తం చెప్పేశాడు. సో ఈ అస్థిపంజరాల అవశేషాలను DNA టెస్ట్కు పంపారు ప్రస్తుతానికి పోలీసులు. సో బేసిక్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ క్రైమ్ స్టోరీ రీసెంట్గా కేరళలోని త్రిశూర్లో జరిగినట్టుగా అయితే తెలుస్తోంది. ఇదంతా కూడా క్రోడీకరించి చూసుకుంటూ ఉంటే అసలు కొంతమంది మహిళలు, నేను అఫ్కోర్స్ అందరినీ కూడా అననప్పటికీ కొంతమంది ఇటువంటి మహిళలు ఇంకా సమాజంలో ఉన్నారా, అసలు మన మధ్యలోనే తిరుగుతూ మనతోనే ఉంటూ ఇంతటి ఘాతుకాలకి పాల్పడుతున్నారా? అరే పులులండి అవి, పులులు, ఏమాత్రం జ్ఞానం లేని పులులు, క్రూర మృగం. అది చేసిందంటే ఒక అర్థం ఉంది, అది కూడా కేవలం దాని పొట్ట నింపుకోవడానికి, దానికి జ్ఞానము తర్వాత ఇటువంటివి ఏమీ ఉండవు, అందుకని అది క్రూర మృగం, దాన్ని అందుకనే మృగం అంటాం. పులులు దాని పిల్లల్లా తినేస్తుంది. కానీ ఈ మనిషి అసలు ఈ మనకు కనిపిస్తున్నటువంటి మనిషి అని అయితే నేనైతే సంబోధించడానికి ఇష్టపడలేదు. అసలు ఇటువంటి వాళ్ళని ఏమనాలి? వీళ్ళని తల్లి అనాలా? వీళ్ళని అమ్మతనం మూర్తి భవించిన మానవతా మూర్తులేనా అసలు వీళ్ళు? అమ్మ అంటే ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ వైడర్ డెఫినేషన్. మరి ఇటువంటి వాళ్ళని తల్లులు అనాలా, కనీసం ఆడవాళ్ళు అనాలా? ఏమనాలి అసలు ఇట్లాంటి వాళ్ళని? సమాజం ఏం నేర్చుకుంటుంది ఇట్లాంటి వాళ్ళని చూసి? 4 ఏళ్ల తర్వాత అస్థిపంజరాలు తీసుకుని మళ్ళీ కర్మకాండాలకు సిద్ధమైందట. అంటే ఏమిటి, తర్వాత కనువిప్పు కలిగిందా, నేను చేసిన వెధవ పనులు ఇవి అని చెప్పి వాళ్ళకి కర్మకాండాలు చేస్తానని చెప్పి ఏం చేద్దామని చేసావు? వాళ్ళకి శాంతి జరిపిస్తే నువ్వు చేసినటువంటి దిక్కుమాలి పనులు, దరిద్ర పనులు, ఇట్లాంటి వెధవ పనులన్నీ కూడా పాపాలన్నీ కూడా సమసిపోతాయా? పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే ప్రియుడు లొంగిపోయాడు, ప్రియుడు భవిన్, అప్పుడు అతను ఈ విషయాలని ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎముకలన్నీ కూడా దాచిపెట్టి ఎప్పుడైతే సరెండర్ చేశారో నిజంగా పోలీసులే షాక్ అయినంత పని జరిగిందంట. 2020 నుంచి కొనసాగుతున్నటువంటి ఈ సంబంధానికి, అంటే ఫేస్బుక్తో పరిచయం అయింది ఈ దిక్కుమాలి పరిచయం, అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కొనసాగింది. అంటే ఇద్దరు పిల్లలు కనీసం అక్రమం కావచ్చు, సక్రమం కావచ్చు, మొత్తానికి ఒక బిడ్డ అయితే భూమి మీద పడిన తర్వాత అసలు చంపే హక్కు నీకు ఎక్కడిది? అసలు నువ్వు ఒక ప్రాణం పోతే తీసుకురాగలరా? ప్రాణం విలువ అసలు మీకు తెలుసా? అసలు ప్రాణం విలువ తెలియని మీకు ప్రేమ విలువ తెలుసా? ప్రేమించుకున్నారా మీరు? సహజీవనం చేశారా? ఎంత లజ్జాకరం, ఎంత బాధాకరం. ఏం నేర్చుకోవాలి ఇట్లాంటి వాళ్ళని చూసి సమాజం? అరే సొంత బిడ్డల్ని చంపుకుంటారండి. అసలు సమాజం ఎటుపోతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మొత్తానికి కేరళలో జరిగినటువంటి ఈ అమానుషమైన ఘటనను
మొత్తం పూర్తిగా సామాజికవేత్తలు అనుకోనివ్వండి, తర్వాత అనేక మహిళా సంఘాలు కూడా ఆఫ్కోర్స్ వాళ్ళు కూడా మానవతా సంఘాలు అనుకోనివ్వండి, వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ఇటువంటి వాళ్ళని అసలు ఏం చేసినా పాపం లేదు అని చెప్పి ఒక రకంగా వారి యొక్క ఆవేదనలు కూడా వెళ్ళగక్కుతున్నటువంటి సందర్భాన్ని అయితే ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.